ప్రభుత్వ నిబంధనలు అక్కడ పనిచేయవు. ఉన్నత పదవులు పొందేందుకు అర్హతలు అసలే అక్కర్లేదు. కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అక్కడ బేఖాతరు చేస్తున్నారు కొందరు అధికారులు. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. గుంటూరు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో జరుగుతున్న పరిణామాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శకునుల్లా మారారు కొంతమంది అధికారులు. గుంటూరు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో అధికారుల తీరుపై కొరడా చూపించే నాదుడే కనిపించటం లేదు. ఈ వ్యవస్థలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటే పట్టించుకునేవారే కరవయ్యారు. ఒకప్పుడు ఆరోగ్యశ్రీ ట్రస్ట్, ప్రస్తుతం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. పేరు ఏదైనా పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో ఆపన్నహస్తం ఈ పథకం. ఎన్టీఆర్ వైద్య సేవ రాష్ట్ర కార్యాలయంలో ఉన్నత పదవుల కోసం పలువురు అధికారులు పోటీ పడుతున్నారు. తాజాగా పంచాయతీరాజ్ డిఎల్డీఓ స్థాయి అధికారి వైవివిఎన్ ప్రసాద్ ఏకంగా అడిషనల్ సీఈఓ స్థానంలోకి డెప్యుటేషన్ పైన వచ్చారు. ఆ పదవికి ఆయనకు అర్హత ఉందా అంటే లేదు అనే సమాధానమే వినిపిస్తోంది. దీంతో జీవోలు ఎందుకిచ్చారు అనే ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పీఎస్లుగా ఉన్నవారిని డెప్యుటేషన్పై కీలకమైన బాధ్యతలు అప్పగించొద్దని ప్రభుత్వం చెప్పింది. ఈ విషయంపై అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే అది కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితమైనట్టుగా కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు దగ్గర పీఎస్గా చేశాడు ప్రసాద్. ఇప్పుడు అతనికి డెప్యుటేషన్ పైన ఎన్టీఆర్ వైద్య సేవ అడిషనల్ సీఈఓ స్థాయిలో అధికారాన్ని కట్టబెట్టేశారు. దీంతో ఆ శాఖ మంత్రికి కనీస అవగాహన కూడా లేదు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ హోదాలో పనిచేస్తున్న పావని అనే డాక్టర్ను ఏకంగా ఫారిన్ డెప్యుటేషన్పై ఈవోగా నియమించారు. ఆమెకు కనీసం సీనియారిటీ లేకుండా పోస్టింగ్ ఇవ్వడంతో తోటి ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వినిపిస్తోంది. 5 నెలల కాలంలోనే ఆమెపైన తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో గుంటూరు జిల్లాలో డీసీగా పనిచేసిన ఓ మహిళా అధికారినిపై అవినీతి ఆరోపణలొచ్చాయి. అయితే అప్పటి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి వసూళ్లకు పాల్పడ్డారంటూ నివేదిక కూడా ఇచ్చారు. దానిపై అప్పటి సీఈఓ ఆమెకు పదవీకాలం పెంచకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఏకంగా స్పెషల్ జీవో ఇచ్చి మళ్లీ అదే ట్రస్టుకు పదవి కట్టబెట్టారు. జీవోలు ఇచ్చేటప్పుడు కనీసం ట్రాక్ రికార్డు కూడా పరిశీలించకుండా అడ్డగోలు జీవోలు ఇవ్వటంపైన పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో రికమెండేషన్స్తో, సిఫారసు లేఖలతో పదవుల్లో నియమించడం కామన్ అయిపోయింది. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నట్టుగా అయింది. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో జరుగుతున్న అవకతవకలపై కూటమి అభిమానులు సైతం గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా డెప్యుటేషన్పై వచ్చిన అధికారులు హాస్పిటల్స్లో తనిఖీల కోసం వెళ్లినప్పుడు కనీస ప్రమాణాలను చూడటం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎంపానల్ లిస్టులో హాస్పిటల్స్ ను జాయిన్ చేస్తున్నారంట. అందుకుగాను ప్రతిఫలంగా భారీ స్థాయిలోనే ముడుపులు పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఏదైనా హాస్పిటల్కు తనిఖీలకు వెళ్లాలి అంటే టెక్నికల్ టీం మాత్రమే వెళ్లేది. ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతోంది. అంతేకాదు, ఎవరైతే తనిఖీలకు వెళుతున్నారో వారే భారీ మొత్తంలో పుచ్చుకుంటున్నారంట. దీంతో ఇప్పటికైనా కూటమి సర్కారు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్లో అడ్డగోలు జీవోలపైన, ఉద్యోగుల చేతి వాటాలపైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.